ఈరోజు ఒక స్థిరమైన అభివృద్ధి కాంక్షతో ముందుకెళ్లే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం ఈ రాష్ట్రానికి ఉందని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఇంకా కోడ్ రాలేదు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది గమనించదగ్గ విషయం. అలాగనే ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు మీరు గమనిస్తే ఈ యొక్క వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యానర్లు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన పోస్టర్లు కానీ స్టిక్కర్లు కానీ చించుకుంటా వీళ్ళు ఇంకా లాస్ట్ 1 వీక్ గేమ్ ఆడుతున్నారు. భయం పెట్టాలని చెప్పేసి ప్రజలని. కానీ ప్రజలకు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. నేను ఇందాకనే చెప్పాను నిశ్శబ్ద విప్లవం మొదలైందని. అలాగనే పార్టీ శ్రేణులకు కూడా మేము చెప్పాము, ఎంత చించుకుంటారో చించుకొని, ఎన్ని పోస్టర్స్కి సున్నాలు పూసుకుంటారో పూసుకొని రేపు 40 రోజుల్లో మన చేతుల్లో ఓట్ అనే ఒక ఆయుధం వస్తుంది. అప్పుడు ఈయన చీటీ చించమని చెప్తున్నాను. డెఫినెట్గా మనం చెప్పడమే కాదు, కడప నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ వైసీపీ యొక్క పార్టీ యొక్క చీటీ చించే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు వీళ్ళు పోలీసులనే ఒక భయం పెట్టి నియోజకవర్గంలోని ప్రజలందరినీ రాష్ట్రంలోని ప్రజలందరినీ భయపడిస్తున్నారు. వారం పోయాక ప్రజలందరూ ఒక స్వాతంత్రం వచ్చిన వాళ్ళ దగ్గర ఒక విమోచన దినంలాగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడము, రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసము ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళు పాలు పంచుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.